హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:20 అయ్యింది. లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. అవును, ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే తెలిసిపోతుంది. ఈ వ్లాగ్ లాస్ట్ సాటర్డే షూట్ చేసినది, అంటే నవంబర్ 16th. ఈ రూట్లోనే ఒంటిమిట్ట కూడా వస్తుంది. గుడికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా మార్నింగ్ ఓపెన్ చేసి ఉండారు కదండి, అందుకే ఆ టైంలో వెళ్ళలేదు. ఎలాగో ఈ రూట్లోనే రిటర్న్ వస్తాం కాబట్టి ఇంకా అప్పుడు వెళ్ళి విజిట్ చేద్దామనేసి ఇప్పుడు వెళ్ళలేదు. వింటర్ సీజన్ కదా, అందుకే మార్నింగ్ ఎంత మంచిగా ఉందండి. చాలా కూల్గా, క్లైమేట్ చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. ఇంకా మార్నింగ్ 7 అలా అయినా కూడా ఇంత మంచిగా ఉందంటే, ఇంకా ఎర్లీ మార్నింగ్ 4-5 అయ్యింటే ఇంకా ఆ రూట్లో అసలు రోడే కనిపించేది కాదనుకుంటా. ఇంకా అలా వెళ్తూ బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఒక ప్లేస్లో ఆగాము. ఇక్కడ పర్లేదండి, టిఫిన్ బాగుంది. ఎవరైనా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఉంటే ఒకసారి ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతున్నాము. జర్నీలో వర్షం పడుతుంటే ఆ ఫీలింగే వేరు కదండి. పొద్దున మంచు, ఇప్పుడు వర్షము, అలా నేచర్ హెల్ప్ చేస్తూ ఉండింది జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడానికి. అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే సడన్గా ఒక చిన్న యాక్సిడెంట్ లాగా అయ్యింది, కానీ ఏం కాలేదు. అది మీకు ప్లేస్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ ప్లేస్లోనే జస్ట్ మిస్ అనమాట. ఎలా జరిగిందంటే, ముందు వేరే లారీని ఒకసారి ఆల్రెడీ ఓవర్టేక్ చేసి వస్తున్నాడు డ్రైవరు. తర్వాత ఇంకొక లారీని ఓవర్టేక్ చేద్దాం అనుకునేసరికి అది కాస్త రివర్స్ అయిపోయిందనమాట. కరెక్ట్ అది ఓవర్టేక్ చేద్దాం అనుకునేసరికి రోడ్ ఇంకా కొంచెం చిన్నగా అయిపోయింది, కట్ వచ్చింది. అక్కడ ఇంకా స్ట్రైట్గా ఇంకా రోడ్ కూడా లేదు అక్కడ. ఇంకా చెట్లలోకి ఫాస్ట్గా వస్తున్న కారు కొంచెం అలా వెళ్ళిపోయింది చెట్లలోకి. చెట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఫస్ట్ ఓవర్టేక్ చేసి వచ్చాం కదండి, ఆ లారీ వాళ్ళు ఆగి మరి ఒక రోప్ లాంటి తీసుకొని లారీ నుంచి కార్కి టై చేసి కార్ని పుల్ చేశారు. తర్వాత అవతల వైపు నుంచి వెళ్తున్న వాళ్ళు కూడా కారు వాళ్ళు ఆగి మరి వచ్చి ఎలా ఉంది, అంతా ఓకేనా అని కూడా కనుక్కొని తర్వాత ఇంకా వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. కాబట్టి ఇలా ఎప్పుడు ఓవర్టేక్ చేయకండి. ఇంకా అప్పుడు డ్రైవర్కి కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు మాత్రం క్లైమేట్ ఎందుకో చాలా బాగుందండి. మామూలుగా పెద్దలు చెప్తారు కదండి, స్వామివారిని చూడాలంటే మనం అనుకున్నప్పుడు అవ్వదు, ఆయనకి మనల్ని చూడాలనిపించినప్పుడు మనం వెళ్తామని. ఆ టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటా. అందుకే ఇన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 5 years అవ్వచ్చు. తర్వాత ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం తిరుమలకి. ఇంకా ఇలా అలిపిరి రీచ్ అయిపోతున్నాము. అరౌండ్ 9:30 అయింది అనుకుంటే ఇంకా స్టార్ట్ అవుతున్నాము. టోటల్ 3550 స్టెప్స్ ఉంటాయి అలిపిరి నుంచి తిరుమల చేరుకునేకి.
ప్రతి 50 స్టెప్స్కి నెంబర్స్ వేసి ఉంటారనమాట స్టెప్స్ పైన కౌంట్ కోసము. అలాగే 100 స్టెప్స్ తర్వాత బోర్డు కూడా ఉంటుంది అక్కడ, ఇంకా రిమైనింగ్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయని కూడా ఉంటుంది అక్కడ చూసేయచ్చు. అలా ఫొటోస్ తీసుకుంటే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఒక చిన్న క్లిప్ యాడ్ చేద్దామనేసి ఇలా ట్రై చేస్తున్నాం. చూసారా, ఫస్ట్ 100 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా తర్వాత షాప్స్లో ఇక్కడ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్స్ ఉండవు అనమాట, గ్లాస్ వాటర్ బాటిల్సే అమ్ముతారు. అది 50 రూపీస్ కాస్ట్ అవుతుంది. తర్వాత మీరు బాటిల్ రిటర్న్ ఇచ్చారంటే మీకు 30 రూపీసే అవుతుంది అది. కానీ నాకు ఆ బాటిల్స్ చాలా బాగా నచ్చాయి అనేసి ఇంకా రిటర్న్ ఇవ్వకుండా ప్రతిసారి వాటర్ అయిపోయినప్పుడల్లా బాటిల్స్ తీసుకుందాం అనేసి బాటిల్ కోసమే తీసుకునేదాన్ని. అలా వెళ్తూ రాజగోరు మండపం దగ్గరికి చేరుకున్నాము. ఒక 2 మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనేసి అలా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మీకు చిన్న వాటర్ ఫాల్ లాంటివి చూపిస్తా. ఆ వర్షం వల్ల వాటర్ చూడండి ఎంత బాగా ఫ్లో అవుతుందో. ఇలా వర్షం పడుతుంటే క్లైమేట్ మనం చూడడానికి బాగుంటుందండి. పైగా అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇంకా ఆ చెట్లు అప్పుడు వర్షము ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇంకా ఇలా షాప్ దగ్గర మ్యాంగో స్లైసెస్ తీసుకున్నాము. గాలి గోపురం చేరుకున్నాము ఇప్పుడు. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ చూపిస్తా, అదేందో చూడండి. రెడీ 1 2 3 అనగానే రాదు కదండి, ఇప్పుడు చూస్తుంది చూడండి. ఇక్కడ చిన్నగా బస్ షేప్లో టాయ్స్ ఉన్నాయి కదండి, అందులో ఒకటి నేను తీసుకున్నాను, అంటే కొనుక్కున్నాను. అది నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని వాటర్లో డిప్ చేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది అన్నమాట, పిచ్చుకలు అరిచినట్టు. అది నాకు బాగా నచ్చింది. దాన్ని ఎలా బాగా యూస్ చేశానంటే ముందు వెళ్ళిపోతున్నారని వదిలేసి అందుకే ఆ సౌండ్ చేస్తుంటే వాళ్ళు ఇంకా ఆగుతున్నారు. అది బాగా నచ్చింది, అందుకే కావాలని అప్పుడప్పుడు అలా సౌండ్ చేస్తూ ఉన్నాను ఆ రోజు. ఇంకా దగ్గరకు వచ్చాము, వెయిట్ చేస్తున్నా అనమాట ఎప్పుడు రీచ్ అయిపోతామా అనేసి. స్టార్టింగ్ 2000 స్టెప్స్ వరకు పర్లేదండి, 1 అవర్కి 1000 స్టెప్స్ ఎక్కేసాము. తర్వాత అవి కొంచెం దూరం ఉంటాయి కదా, నడిచాక స్టెప్స్ వస్తాయి కాబట్టి అక్కడ నుంచి కొంచెం లేట్ అయ్యింది. అలా ఆఫ్టర్నూన్ 2-2:30 కల్లా రీచ్ అయిపోయాం తిరుమల.
ఇప్పుడు ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరకు వచ్చేసాము. అలా వెళ్తుంటే ఒక చిన్న పార్క్ లాగా కనిపించింది. ఎంత బాగా చేశారంటే చూపిస్తున్నా చూడండి. వచ్చేసింది ఇలా, ఇది చాలా బాగుంది. కొంచెం వాన పడుతూ అలా కొంచెం కొంచెం ఎండ వస్తూ ఉండింది. కానీ క్లైమేట్ చాలా బాగా అనిపించింది ఆ వెదర్లో వెళ్తున్నందుకు. అక్కడ ఒక చిన్న మిరాకిల్ లాగా అనిపించింది, రెయిన్బో ఫామ్ అయ్యింది. చాలా బాగుంది అలా కొండల మధ్యలో రెయిన్బోని చూడడం. ఆ క్లైమేట్కి దగ్గర నుంచి చూసి ఫీల్ వచ్చింది అన్నమాట. చూపిస్తున్నా చూడండి, ఎంత బాగుండిందంటే మీరే కామెంట్స్లో చెప్పండి ఎలా ఉండిందో. చూసేయండి, చూసారా? మీకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది కదా? సేమ్ ఫీలింగ్ ఉండింది నాకు కూడా అప్పుడు.
ఇంకా ఇక్కడ నుంచి మోకాళ్ళ మెట్లు స్టార్ట్ అవుతాయి. ఇంకా దగ్గరకు వచ్చేసాము. ఇంకా 500 స్టెప్స్ అంతే ఉండేది. ఇంకా తిరుమల రీచ్ అయిపోయాము చూడండి. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేస్తుంది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. తర్వాత ఇక్కడ దీపం వెలిగించి ఇంకా మేము వెళ్తున్నాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత దర్శనం చేసుకోనికి వెళ్తున్నామండి. దర్శనం ఎలా జరిగింది, ఎప్పుడు వెళ్ళాము, తర్వాత అయిపోయాక ఇంకా ఎక్కడికెక్కడికి వెళ్ళాము అనే నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. Until then, stay tuned to our channel. Take care. Bye bye.